హలో ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, నేను రీసెంట్గా ఈఎంఐ మెథడ్లో అయితే గోల్డ్ కాయిన్ తీసుకున్నాను. ఒక మెథడ్ యూస్ చేశానండి దీనికోసం. ఎలా సేవ్ చేశాను అమౌంట్ని ఈ కాయిన్ కోసం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక సింపుల్ టెక్నిక్ యూస్ చేసి సేవ్ చేసిన అమౌంట్తో అయితే నేను ఈ కాయిన్ తీసుకున్నాను అనమాట. ఆ టెక్నిక్ ఏంటి అండ్ నేను యూస్ చేసిన మెథడ్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అట్లీస్ట్ కొందరికైనా యూజ్ అవుతుంది. ఈ పెరుగుతున్న గోల్డ్ రేట్లు కదా, దాంట్లో కొందరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఫస్ట్ 15 డేస్ అయితే నేను ఇది ఈ విధంగా అయితే ఈ చార్ట్లో చూపించిన విధంగా అయితే ఫాలో అయ్యానండి. ఫస్ట్ డే 100 రూపీస్, తర్వాత డే 110 రూపీస్, థర్డ్ డే 120 రూపీస్, నెక్స్ట్ డే 130 రూపీస్. ఇలా 15 డేస్ మొత్తం కూడా నేను ఈ చార్ట్లో ఉన్నట్టు ఫాలో అయ్యాను. నెక్స్ట్ 16th డే నుంచి ఈ చార్ట్లో ఉన్న విధంగా 250, 260, 270 అలా ఫాలో అయ్యాను అనమాట. అలా వేసుకున్న అమౌంట్ని మొత్తంని కూడా మంత్లీ వెళ్ళేసి నేను ఇక్కడ ఈఎంఐ కట్టేదాన్ని అనమాట ముత్తూట్ ఫైనాన్స్లో. ఫస్ట్ మంత్ వచ్చేసి 2000 కట్టాను. సెకండ్ మంత్ వచ్చేసి ఇంకొక 2000 కట్టాను అనమాట. థర్డ్ మంత్ వచ్చేసి సేమ్ ఇదే మెథడ్లో నేను సేవ్ చేసిన అమౌంట్తో క్లోజ్ చేసేసి అయితే కాయిన్ తీసుకోవడం జరిగింది. మనము ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతామండి. ఎవ్రీడే 100 రూపీస్ అంటే మనము కొంచెం కష్టమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. బట్ ఏంటి అని అంటే ఒక సంకల్పం పెట్టుకొని ఈ పెరుగుతున్న గోల్డ్ రేట్లలో మనం కూడా ఎంతో కొంత ముందుకెళ్ళాలి, ఎలా అయినా మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ మీద అనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్ టెక్నిక్స్తో రోజు ఒక 100 రూపీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు అంటే చెరొక 50 రూపీస్ పక్కన పెట్టుకుంటే మనం ఈజీగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు ఒకరే సంపాదిస్తున్నారు అని అంటే మనకి ఇచ్చిన అమౌంట్లో నుంచి ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఎవ్రీడే ఒక 100 రూపీస్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే ఒక 110 రూపీస్, నెక్స్ట్ డే 120 రూపీస్ మనం పక్కన పెట్టుకుంటూ ఉంటే సేమ్ ఇదే చార్ట్లో చూపించినట్టుగా ఫాలో అయితే మాత్రం చాలా ఈజీగా కొనుక్కోవచ్చండి. ఎందుకు అనంటే ఇదేదో వీడియో కోసం చెప్తున్న మాట కాదు. కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఫాలో అవుతూ కొత్త మెథడ్స్ని అయితే కనిపెట్టి నేను కొత్త మెథడ్స్ యూస్ చేసుకుంటూ నేనైతే గోల్డ్ అయితే సేవ్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా 1 గ్రామ్ కొనాలి అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే 10,000 అవుతుంది. ఆ 10,000 ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టి కొనలేం కాబట్టి మేబీ కొనేవాళ్ళు ఉంటారేమో. అంటే ఉన్న సిట్యువేషన్స్లో నీడ్స్, వాంట్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీర్చుకుంటూ ఒక్కసారి మనం 10,000 పెట్టలేం కాబట్టి ఈ విధంగా ఎవ్రీడే ఒక 100 రూపీస్, 110 రూపీస్, 120, 130 అలా సేవ్ చేసుకుంటూ ఉన్న అమౌంట్ని అయితే మనం చక్కగా మంత్లీ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని ఒక 3 మంత్స్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ మనకు తెలియకుండానే మనం కొనే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏమీ సేవ్ చేయకపోవడం కంటే ఇలా సేవ్ చేయడం అయితే మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్